హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్సి గ్రూప్ డి పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి చెప్తాను. ఎవరి కోసం అంటే సిసిఏ వాళ్ళ కోసం, అదే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్. ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసి ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోబోతున్నారో వాళ్ళ కోసం. అండ్ అలాగే ఐసైట్ ఉన్న వాళ్ళు, ఓకేనా, ఐసైట్ ఉన్న వాళ్ళు ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళ కోసం చెప్తాను, ఎందుకంటే ఈ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి వర్క్ ఏముంటుంది అనే డౌట్ అయితే వీళ్ళకు ఉంటుంది అనమాట. ఇది కూడా చెబుతాను ఈ వీడియోలో. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఏ పోస్ట్ కి, ఒకవేళ ఈ గ్రూప్ డి పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఏ పోస్ట్ కి పెట్టుకుంటే బెటర్ అనేది కూడా చెబుతాను అన్నమాట. ఓకేనా గైస్, అంతకన్నా ముందు ఆర్ఆర్సి గ్రూప్ డి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ చెప్పాను. ఎవరి కోసం అంటే ఐటీఐ వాళ్ళ కోసం. ఆ వీడియో చూడకపోయింటే కనుక తప్పకుండా చూడండి. వీడియో లింక్ అనేది ఆఖరిలో పెట్టేస్తాను. అండ్ అలాగే ఆర్ఆర్సి గ్రూప్ డి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ 10th వాళ్ళ కోసం, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం, అలాగే డిగ్రీ వాళ్ళ కోసం, డిప్లొమా చేసిన వాళ్ళ కోసం పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి అని వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడకపోయింటే కనుక తప్పకుండా చూడండి. వీడియో అనేది ఆఖరిలో లింక్ పెట్టేస్తాను. అండ్ అలాగే టార్గెట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, ఓకేనా, ఈ రెండింటికి ఒకేసారి ఎలా స్ట్రాటజీ చేయాలి, ఎలా చదవాలి అని ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. చూడకపోయింటే కనుక తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఆర్ఆర్సి గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్ చెప్పాను అన్నమాట. ఓకేనా, ఏ జాబ్ లో అంటే ఏ పనిలో ఏ వర్క్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్ కట్ గా వీడియో చేసి పెట్టాను. ఓకేనా, సో ఆ వీడియో కూడా చూడకపోయింటే కనుక తప్పకుండా చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో నేను ఐటీఐ అని మెన్షన్ చేశాను. యాక్చువల్ గా ఈ వీడియో చేసేటప్పటికి ఇంకా గ్రూప్ డి కి 10th ఎలిజిబిలిటీ ఇవ్వలేదు అనమాట. అంటే ఓన్లీ 10th అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. బట్ ఈ వీడియో చేసిన తర్వాత ఏం జరిగిందంటే 10th ఎలిజిబిలిటీ అన్ని పోస్టులకి ఇచ్చేసారు అన్నమాట. ఓకేనా, సో ఐటీఐ వాళ్ళైనా 10th వాళ్ళైనా చేయాల్సిన పని ఒకటేనే. ఓకేనా, సో ఇదన్నమాట. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక జాబ్ ప్రొఫైల్ కి సంబంధించి తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టే ముందు జాబ్ ప్రొఫైల్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోకుండా చాలా మంది ఏంటంటే తప్పుగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ట్రాక్ మ్యాన్ గురించి చాలా మందికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కదా, చాలా మందికి ట్రాక్ మ్యాన్ పోస్ట్ గురించి తెలియదు అన్నమాట. ఆ పోస్ట్ ఏంటంటే మొదట్లో వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, సో అందుకే నేను క్లియర్ కట్ గా ఒక సిరీస్ లాగా చేశాను అనమాట. ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించి ఒక సిరీస్ వీడియో అయితే ఉంది, క్లియర్ కట్ గా చూడండి. ఓకేనా, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు పాయింట్ లోకి, మెయిన్ టాపిక్ లోకి వద్దాం. ముందుగా ఐసైట్ ఉన్న వాళ్ళు, సార్ మాకు ఐసైట్ ఉంది, మేము ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలని తెగ కమెంట్స్ అయితే చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో చాలా కమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే గైస్, చూడండి, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సైట్ ఉందా లేదా అనేది ఒక విషయం తెలుసుకోండి. మీరు భయపడకండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఎంత సైట్ ఉంది అని మీరు ముందే ఫిక్స్ అయిపోకండి. ఓకేనా, ఎందుకంటే రైల్వే హాస్పిటల్స్ లో రైల్వే డాక్టర్స్ ముందు మీ మెడికల్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది రైల్వే హాస్పిటల్లో రైల్వే డాక్టర్స్ చేస్తారు. సో వాళ్ళు నిర్ధారిస్తారు మీకు ఎంత సైట్ ఉంది ఏంటి అనేది. ఓకేనా, అంతేగాని మీరు ప్రైవేట్ గా వేరేగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మో నాకు ఇంత సైట్ ఉంది, అమ్మో నేను లేజర్ ట్రీట్మెంట్ చేసేసుకుంటాను అని భయపడిపోకండి. ఓకేనా, సైట్ ఉన్నా సరే యాక్చువల్ గా గ్రూప్ డి పోస్టులకి ఏం ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? గ్రూప్ డి పోస్టులలో సైట్ ఉన్నా సరే ఏం ప్రాబ్లం లేదు. ఒక పాయింట్స్ మ్యాన్ బికి తప్ప, ఒక పోస్ట్ ఉంది పాయింట్స్ మ్యాన్ బికి తప్ప, మిగతా పోస్టులు అన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు. సైట్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ మీకు రైల్వేలో మెడికల్ పరంగా మీకు ఏంటంటే జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే కనుక మొదట్లో మీరు అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ అని ఒక పోస్ట్ కనిపిస్తుంది, అది మీరు మొదట్లో పెట్టుకోండి. ఎందుకంటే సైట్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ మొదట్లో ఎందుకు పెట్టుకోవాలంటే ఇది యాక్చువల్ గా C1 మెడికల్ అన్నమాట. ఎంత సైట్ ఉన్నా సరే ఈ పోస్ట్ అనేది పర్వాలేదు, వస్తుంది వాళ్ళకి. సో యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఎవరైతే మెరిట్ వస్తారో త్వరగా ఈ పోస్టులు అనేవి ఫిల్ అయిపోతూ ఉంటాయి. అందుకే లాస్ట్ లో ఏమవుతుందంటే వేకెన్సీ అనేవి ఉండవు, వీళ్ళు పెండింగ్ లో ఉండిపోతూ ఉంటారు. సో అందుకే మొదట్లో ఈ అసిస్టెంట్ వర్క్ షాప్ పోస్ట్ అనేది పెట్టండి. రెండో దీంట్లో ఏంటంటే మీరు అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ పెట్టండి. ఓకేనా, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ పెట్టండి. ఆ తర్వాత ఏంటంటే మీరు అసిస్టెంట్ లోకో సెడ్ పెట్టండి 3వ నంబర్లో. ఆ తర్వాత 4వ నంబర్లో ఏంటంటే మీరు అసిస్టెంట్ లోకో సెడ్ డీజిల్ పెట్టండి. ఓకేనా, ఆ తర్వాత 5వ నంబర్లో మీరు అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ పెట్టండి అనమాట. ఆ తర్వాత ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో అనేది మీ ఇష్టం. ఆఖరిలో పాయింట్స్ మ్యాన్ కూడా ఇవ్వండి. ఓకేనా, ఎందుకంటే ఎంత సైట్ ఉంది అనేది మీరు డిసైడ్ చేయరు, రైల్వే హాస్పిటల్ డిసైడ్ చేస్తారు కాబట్టి ఆఖరిలో పాయింట్స్ మ్యాన్ కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టండి.
పోస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, యాక్చువల్గా ఈ పోస్టింగ్ అనేది మీకు మీ మెరిట్ బట్టి, మీ మెడికల్ బట్టి ఇస్తారు గైస్, ఓకేనా. సో ఆ పోస్ట్కి తగ్గట్టు మెరిట్ ఉండాలి, ఐ మీన్ ఆ పోస్ట్కి తగ్గట్టు మార్కులు, సిబిటి ఎగ్జామ్లో మార్కులు వచ్చి ఉండాలి. ఆ తర్వాత మీ ఆ పోస్ట్కి తగ్గట్టు మెడికల్ ఉంటేనే అప్పుడే మీరు పెట్టిన ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట, ఓకేనా. సో అందుకే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అన్ని పోస్టులకి పెట్టాలి. నాకు సైట్ ఉంది, నేను ఈ పోస్ట్కి పెట్టను, అలా ఏమీ కాదు, ఓకేనా. ఎందుకంటే ఈ పోస్ట్ రాకపోతే 2వ నంబర్ పోస్ట్ ఇస్తారు, 2వ నంబర్ పోస్ట్ రాకపోతే 3వ నంబర్ పోస్ట్ ఇస్తారు, 3వ నంబర్ పోస్ట్ రాకపోతే 4వ నంబర్ పోస్ట్ అనేది మీకు ఇస్తారనమాట, మీ మెరిట్ బట్టి, మీ మెడికల్ బట్టి. సో అందుకే 14 రకాల వేకెన్సీ ఉన్నాయి కాబట్టి, ఐ మీన్ డెసిగ్నేట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి, 14 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి 14 రకాల పోస్టులకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టేయండి, ఓకేనా. ఒకటి తర్వాత ఒకటి 5 వరకు పెట్టిన తర్వాత 6ది మీ ఇష్టం, ఆ తర్వాత 14 వరకు మీ ఇష్టం పెట్టేసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సిసిఏ వాళ్ళ కోసం, ఎవరైతే రైల్వేలో కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేసి ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ కోసం చెప్తున్నాను మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది, ఓకేనా. గైస్ చూడండి, ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి చెప్తున్నాను. చూడండి గైస్, మీరు ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేశారు, రైల్వేలో వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు, ఓకేనా. ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ ఎక్కడైతే చేశారో, ఓకేనా, డీజిల్ లోకో సైడ్లో చేశారా, ఎలక్ట్రిక్ లోకో సైడ్లో చేశారా, వర్క్ షాప్లో చేశారా, సిఎన్డబ్ల్యూలో చేశారా, ఎక్కడో ఒక దగ్గర మీరు చేసే ఉంటారు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఎక్కడైతే అప్రెంటిస్షిప్ చేశారో ఆ వర్క్ మీకు ఇష్టం ఉంటే గనక తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అక్కడే ఇవ్వండి, ఓకేనా. మిగతా సెకండ్ ప్రిఫరెన్స్ అవన్నీ మీ ఇష్టం అనమాట. బట్ ఎక్కడైతే మీరు అప్రెంటిస్షిప్ చేశారో అక్కడ మీకు ఆ వర్క్ నచ్చితే కనుక తప్పకుండా మొదట్లో అదే ఇవ్వండి, ఫస్ట్లో అదే ఇవ్వండి. అండ్ లేదన్నా నేను చేసిన దగ్గర నాకు పని నచ్చలేదన్నా, నాకు వేరే దగ్గర కావాలి అనుకుంటే కనుక మీరు క్యారేజ్ అండ్ వ్యాగన్ ఇవ్వండి గైస్. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో చెప్తున్నాను, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ ఇవ్వండి. ఎందుకు ఈ క్యారేజ్ అండ్ వ్యాగన్ మొదటి నంబర్లో ఇవ్వమంటున్నాను అంటే కనుక గైస్, ప్రమోషన్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రమోషన్ ఎంత బాగుంటుందంటే గైస్, చాలా ఫాస్ట్ గా మీరు ఎంసీఎం వరకు వెళ్ళిపోతారన్నమాట, ఓకేనా. ఐ మీన్ 10 సంవత్సరాల్లో, ఐ మీన్ మీరు జాయిన్ అయిన 10 సంవత్సరాల్లో మీరు ఎంసీఎం వరకు వెళ్ళిపోతారన్నమాట. ఎంసీఎం తెలుసు కదా, జేఈ లెవెల్ పోస్ట్ అనమాట అది, ఓకేనా. సో అక్కడ వరకు మీరు వెళ్ళిపోతారు కేవలం 10 సంవత్సరాల లోపు, ఓకేనా. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే చెప్పక్కర్లేదు అబ్బా, ఇంకా 5 సంవత్సరాలకే ఎంసీఎం వరకు వెళ్ళిపోతారు అనమాట, ఓకేనా. ఇలా ఉంటుంది, ఓకే. సో ఇది మిగతా పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎలా ఇస్తారో అది మీ ఇష్టం. నేను చెప్పేశాను, మొదట్లో సిఎన్డబ్ల్యూ ఇవ్వండి, మిగతావి మీ ఇష్టం అబ్బా, ఓకేనా. మిగతావి నార్మల్ గా ఎలా చెప్పానో అలానే. ఆ తర్వాత ఇప్పుడు మనం పీడబ్ల్యూబీడీ వాళ్ళు వర్క్ ఏముంటుందన్నా అని అడుగుతున్నారు గైస్. చూడండి, మీరు మీ పోస్టులకి ఎలిజిబిలిటీ, మీరు ఎన్ని వేకెన్సీకి అయితే మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో, ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉన్నారో పోస్ట్ ప్రిఫరెన్స్ అన్ని పోస్టులకి ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే మరి వర్క్ ఏముంటుందన్నా అని అడుగుతున్నారు. చూడండి గైస్, ప్రతి చోట, ఓకేనా, 14 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా, ప్రతి చోట ఆఫీస్ ఉంటాయి. ఆ పోస్టులకు సంబంధించి ఆఫీస్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. అన్ని దగ్గరలా ఎలక్ట్రిక్ లోకో సెట్ కానివ్వండి, డీజిల్ లోకో సెట్ కానివ్వండి, సిఎన్డబ్ల్యూ కానివ్వండి, టిఎల్ అండ్ ఏసీ కానివ్వండి, టిఆర్డి కానివ్వండి, ఎస్ఎన్టీ కానివ్వండి, వీటన్నిటి దగ్గర ఆఫీస్ ఉంటాయి, పర్సనల్ ఆఫీస్ ఉంటాయి అన్నమాట వాటికి సంబంధించి. సో ఆ ఆఫీస్లో మీకు వర్క్ ఇస్తారు, పేపర్ వర్క్ ఉంటుంది గైస్. మీరు సైడ్ వర్క్ ఇస్తారు అని మీరు అక్కర్లేదు. మీకేంటంటే ఏమి ఇస్తారు, పేపర్ వర్క్ ఇస్తారనమాట. పేపర్ వర్క్ లేదా కంప్యూటర్ ఆపరేటింగ్ వర్క్, ఇలాంటి పనులు మీకు ఇస్తారనమాట. అంటే మీ డెసిగ్నేషన్ ఏంటి అదే ఉంటుంది. ఐ మీన్ ఉదాహరణకి మీకు టిఎల్ అండ్ ఏసీ వచ్చింది, మీకు ఉదాహరణకి ఎస్ఎన్టీ మీకు వచ్చింది, ఎస్ఎన్టీలో డెసిగ్నేషన్ అదే ఉంటుంది, కానీ మీరు చేసే పని ఆఫీస్ పని ఉంటుంది అనమాట. పేపర్ వర్క్ ఇస్తారు మీకు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సైడ్కి వెళ్ళి పని చేయాలి అని, ఓకే. సో ఇది ఇంకెవరు ఉండిపోయారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ముందే చెప్పేస్తున్నాను సార్. చూడండి, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో సార్, ఈ గ్రూప్ డి పోస్ట్ అనేది మీకు అంటే మంచిది కాదు సార్. ఎందుకు చెప్తున్నానంటే, మీకు రైల్వేలో ఇంకా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, చాలా గూడ్స్ గార్డు, స్టేషన్ మాస్టరు, మంచి పోస్టులు ఉన్నాయి సార్. మీ అందరి కోసం వస్తాయి వేకెన్సీ, అవి అప్లికేషన్ పెట్టుకోండి. లేదు ఈ గ్రూప్ డి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కనుక అప్లికేషన్ పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఇందులో ఏంటంటే ఒక ట్రాక్ మ్యాన్ పోస్ట్ తప్ప, ఈ ట్రాక్ మ్యాన్ పోస్ట్ తప్ప మిగతా పోస్టులకు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి సార్, ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఓకేనా. మీరు ఆల్రెడీ దేశ సేవ చేసి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు, జాబ్ చేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కష్టపడడం ఏంటి సార్, అది నాకు నచ్చదు, అందుకే నేను చెప్తున్నాను. సో ట్రాక్ మ్యాన్ తప్ప మిగతా పోస్టులు అన్నిటికీ ఇచ్చండి. ఒకవేళ మీకు
జాబ్ అర్జెంటు, జాబ్ అవసరం అనుకుంటే, లేదంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది, వెయిట్ చేయండి సార్. ఓకేనా, అందులో మంచి పోస్టులు, క్లర్క్ పోస్టులు, మంచి పోస్టులు ఉంటాయి, మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇది గైస్, ఓకేనా. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.